నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగినటువంటి ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ మాత్రం దుమ్ము దులిపేసిందబ్బా! అంటే ఈ మ్యాచ్ మీద మొదటి నుండి భారత్ చాలా సానుకూలంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ బంగ్లాదేశ్‌ని ఓడించేసింది. దాని తర్వాత ఆల్రెడీ అతి పెద్ద టీమ్ అయినటువంటి ఇంగ్లాండ్‌ని ఓడించింది. ఇప్పుడు రీసెంట్‌గా అయితే న్యూజిలాండ్‌ని తుక్కు తుక్కు కింద ఓడించిందని చెప్పాలి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది మాత్రం భారత్‌కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. కలిసి రావటం అంటే ప్రాక్టీసెస్ అనేవి కొంచెం అక్కడే చేయాల్సి ఉంటుంది కాబట్టి వేరే వేరే చోట్లకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ ఐసీసీ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో అక్కడికైతే ఎళ్ళమని చెప్పారు. అందువలన ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. అంటే ఒక న్యూట్రల్ వేదిక మీద ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దుబాయ్‌లో ఈ విధమైనటువంటి ఏర్పాటు చేశారు. సో, దీనికి సంబంధించి మాత్రం ప్రాక్టీస్ అయితే కొంచెం భారీ స్థాయిలో జరిగింది. అందుకనే న్యూజిలాండ్‌నయితే తుక్కు కింద ఓడించారు. అంటే భారత స్పిన్ను వ వలయంలో ఇరుక్కొని విలవిల్లాడిపోయారని చెప్పాలి. న్యూజిలాండోళ్ళని ఆల్రెడీ ఇంతకుముందు మన వాళ్ళు ఎంత టీ20లో గూడా ఓడించిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగినటువంటి ఈ వరల్డ్ కప్‌లో గూడా తుక్కు కింద ఓడించిన విషయం అయితే మనకు తెలియంది కాదు. ఇది వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కాబట్టి ఈ మ్యాచెస్ మీద సహజంగానే అంచనాలు ఉంటూ ఉంటాయి. కానీ భారత్ మాత్రం ఒక ప్రబల శక్తిగా ఎదుగుతుంది అన్న విషయం అయితే ప్రపంచ దేశాలు గమనించినయనే చెప్పాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు రేపు మ్యాచ్ పరిస్థితి ఏంటంటే, ఈ సెమీఫైనల్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ 2 అయితే సెమీస్ ఆడబోతున్నాయి. అది కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 2:30 నిమిషాలకైతే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పిచ్ పరిస్థితులు భారత్‌కి కొంచెం బాగానే అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి. దీనికి సంబంధించి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినటువంటి ప్యాట్ కమిన్స్ ఒక చిల్లర వ్యాఖ్యలు చేస్తా వచ్చాడు. భారత్‌కి ప్రయోజనం చేకూర్చే విధంగా, భారత్‌కి ఆహ్, ఎక్కువ బెనిఫిట్ చేకూర్చే విధంగా ఐసీసీ నిర్ణయాలు తీసుకుంటుంది అనైతే అతను చెప్పుకురావడం జరిగింది. కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐసీసీకి భారత్ బీసీసీఐ నుంచి వెళ్ళే అమౌంట్ మిగతా దేశాలన్నీ కలిపి పంపించే అమౌంట్ కన్నా ఎక్కువ అనే చెప్పాలి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్యాట్ కమిన్స్. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మీద ఖచ్చితంగా ఒక నిఘా ఉంటుందనే చెప్పాలి. అతన్ని ఇండియాలో ఐపీఎల్ 23 తారీఖు నుంచి ఇది మార్చి 23 తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అదైతే అత్యంత రసవత్తరంగా జరిగే అవకాశం చాలా గట్టిగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. అది ఆషామాషీ టోర్నమెంట్ కాదు. అందువల్ల ఇటువంటి మ్యాచ్‌ల్లో సైతం ఇతన్ని బహిష్కరిస్తేనే ఈ యూనిటీ అనేది క్రికెట్ మీద ఉన్నటువంటి అభిప్రాయం అనేది సక్రమంగా ఉంటుందనే చెప్పాలి. ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఇటువంటి క్రికెటర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మరి. ఇది వాళ్ళు గట్టిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వరల్డ్ కప్ గెలిస్తే కాళ్ళ కింద పెట్టుకునే లుచ్చ సంస్కృతి ఆస్ట్రేలియన్ క్రికెటర్స్‌కుంది. అదే వరల్డ్ కప్ ఇండియన్స్ గెలిస్తే ఎంతగా ఆరాధిస్తారో తెలియంది కాదు. ఇది జాతి అహంకారం అంటే ఆస్ట్రేలియన్స్‌ది అని చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు. అందువల్ల ఇండియన్స్‌కి ఆ మ్యాచ్ ఇండియా గెలిసి రేపటి మ్యాచ్ ఫైనల్‌కెళ్ళాల్సి ఉంటుందనమాట. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. గూగుల్‌లో ప్రిడిక్షన్ గాని చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ చూపిస్తున్నటువంటి 63% ఇండియాకుంది. 37% ఆస్ట్రేలియాకుంది. ఇది విన్నింగ్ ఛాన్సెస్ ప్రిడిక్షన్. సో, కాబట్టి ఇది కాదననటువంటి నిజం కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేది ఇండియానే అని మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్‌ని మాత్రం స్పిన్ వలయంలో ఇరుక్కొని ఏ విధంగా చేశారో వీళ్ళది కూడా రేపు అదే పరిస్థితి జరగబోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదనే చెప్పాల్సి ఉంటుంది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే మాత్రం ఈ ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ఇండియాకి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పక తప్పదు.